వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. మీ ఇంకో చెల్లెలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కారణం అవినాష్ రెడ్డి అని మైకుచ్చుకొని స్టేట్ మొత్తం తిరుగుతున్నారు. మీరు ఈ విషయంలో చెల్లె వైపు కాకుండా అవినాష్ రెడ్డి వైపు ఎందుకున్నారు అనేది ఒక సీరియస్ ప్రశ్న. ఒకటి అడుగుతున్నారు బేసికలీ ఇది ఏంది, వన్ కజిన్ అగెయిన్స్ట్ అదర్ కజిన్. ఇటువైపున నా చెల్లెలే, అటువైపున నా తమ్ముడే. ఇక్కడ నేను ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు, రెండు కాదు, 3-4 సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైడ్ ఆఫ్ ది స్టోరీ, తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు. అసలు ఎవరి దస్తగిరి దగ్గర నుంచి ఏకంగా ఈ దస్తగిరి అనేవాడు ఏ రకంగా చంపాడు అని చెప్పిన ఈ దస్తగిరి ఏ రకంగా తిరుగుతూ ఉన్నాడు, తనకు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దగ్గర నుంచి వేరియస్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ వివేకం చిన్నానకు సెకండ్ వైఫ్ గురించి కూడా, పిల్లాడు పుట్టిన పరిస్థితి, పిల్లాడు ఉన్న పరిస్థితిని, ఇంకా తన వేరియస్ ఇష్యూస్ను ఈ డీటెయిల్గా తను అడ్రస్ చేస్తూ తన సైడ్ ఆఫ్ ది స్టోరీ చెప్పినాడు. తన ఇంటర్వ్యూస్ కానీ తన స్టోరీ కానీ నేను కూడా చూసిన, టీవీలో నేను కూడా చూసిన తర్వాత తను చెప్పేది కరెక్టే కదా, తను చెప్పేది సహేతుకమే కదా అని ఎవరైనా అవినాష్ వైపున మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కూడా అభాండాలు వేయడము, ఆరోపణలు చేయడము, ఇవన్నీ ఎంత మటుకు ధర్మం? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కోర్ట్స్లో మ్యాటర్ జరుగుతూ ఉంది. మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్. ఎవరు తప్పు చేసినా తప్పే. కానీ ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అన్నిటికన్నా ఘోరమైన తప్పు. అంత కాన్ఫిడెంట్గా తప్పు చేయలేదని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఒకసారి తను చెప్పిన తన వర్షన్ పూర్తిగా మీరు కూడా చూడండి. తను వీళ్ళు లేవనెత్తుతా ఉన్న, ఇటువైపున లేవనెత్తుతా ఉన్న ప్రతి అంశంను పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. తాను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్టే అని అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తూ ఉన్నప్పుడు, తను తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నప్పుడు మనము తనకు సపోర్ట్ చేయకుండా ఉండడం ఎంత మటుకు కరెక్టు? కానీ మీరు ఎస్పెషల్లీ ఈ పాయింట్లో చెల్లెళ్ళకి బాగా వ్యతిరేకం అయిపోయారు అనే ఒక ప్రోపగండా, ఒక చర్చ బయటకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు అనే ఒక నెరేటివ్ అపోజిషన్ తీసుకుంది. సో బేసిక్లీ చెల్లెళ్ళకు న్యాయం చేసేందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలి అని అంటే అధర్మం కాదు. సో న్యాయం, ధర్మం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ గైడింగ్ ఫ్యాక్టర్ కావాలి ఏదైనా ఒక నిర్ణయానికి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ది అదర్ ఇష్యూ ఇస్ కన్సర్న్, మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్న మిగతా అక్క చెల్లెమ్మలకందరికీ వాళ్ళ జగన్ వాళ్ళకి ఏం చేశాడు, వాళ్ళని ఏ రకంగా చూసుకున్నాడు అనేది రాష్ట్రంలో ఉన్న ఇన్ని కోట్ల మంది అక్క చెల్లెమ్మలకి అందరికీ తెలుసు. ఇక్కడ మీరు 2019 ఎన్నికల ముందు మర్డర్ జరిగింది. ఫుల్ 5 years మీరు పవర్లో ఉన్నారు.
మీరు చనిపోయింది మీ బాబాయ్, అధికారంలో ఉంది మీరు. తప్పు ఎవరు చేశాడు, హంతకుడు ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రజనీ, ఇన్సిడెంట్ జరిగిన తేదీ నుంచి తర్వాత మన ప్రభుత్వం వచ్చే టయానికి ఆల్మోస్ట్ 3 months దాటిపోయింది. 3 months తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మన వాళ్ళు, మన పోలీసులు, మన ఎంక్వైరింగ్ ఆఫీసర్స్ వీళ్ళు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్స్ వీళ్ళు చేస్తూ పోతున్నారు. బట్ వీళ్ళ రిపోర్ట్స్ వీళ్ళు కంప్లీట్ కాకమునిపే, వీళ్ళు కంక్లూడ్ చేయకమునిపే ఇటువైపున ఏమేమో వీళ్ళంతకు వీళ్ళే అజంప్షన్స్ చేసుకొని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వీళ్ళు వెళ్ళిపోయి ఇదొక పొలిటికల్ సబ్జెక్ట్గా దీన్ని తీసుకొస్తూ పొలిటికల్ వాక్యూమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి అన్న ఆలోచనలతో దీన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ వీళ్ళే కోర్టులోకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినారు. సో కోర్టు మనల్ని అడిగినప్పుడు కోర్టుకు మనము సిబిఐ ఎంక్వైరీ వద్దు అని మనం ఎందుకు చెప్పాలి? కోర్టు ముందు చెప్పినాం అవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ, ఆల్మోస్ట్ కంక్లూజన్ స్టేజ్లోకి వచ్చేసింది, మీరు కొద్ది రోజులు టైం ఇచ్చేస్తే పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళు రిపోర్ట్ కూడా కంపైల్ చేసి క్లోజ్ చేసేస్తారని కూడా చెప్పినాం. బట్ కోర్టు ఇన్ దేర్ ఓన్ డిస్క్రిషన్ ఫెల్ట్ దట్ ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది అని. సో మీరేమంటారని మీ ఇష్టం, మేము చెప్పేది అని చెప్పినాం. దాని తర్వాత మీరు ఏది ఇష్టం, మీది ఏది కరెక్ట్ అంటే చెయ్యండి అన్న. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా ఆ సిబిఐ మీద కూడా అగైన్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఇటువైపున టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వ్యక్తులు, సీఎం రమేష్ లాంటి వ్యక్తుల ఇన్ఫ్లుయెన్సు, వీళ్ళందరూ దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి కడప సెంట్రిక్గా కేవలం దీన్ని పొలిటికల్గా ఇది కడప సబ్జెక్టు, కడపలో పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయాలి అనే దుర్బుద్ధి ఆలోచనలతో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్తో దీన్ని ఇష్టం వచ్చినట్టుగా రూట్లు మార్చుకుంటూ పోతా ఉన్నారు. అదే విషయంలో అందుకే అవినాష్ దాని తర్వాత తన మీద ఆరోపణలు ఎప్పుడైతే తన మీద వచ్చినప్పుడు తాను జస్టిఫికేషన్ తాను ఏదైతే డీటెయిల్డ్గా తాను ఎక్స్ప్లెయిన్ చేశాడు,